ప్రార్థన చేస్తున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబంలో చాలా సమస్యలు. కొంతకాలం నుంచి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి కూడా నువ్వు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఫైనాన్షియల్గా భయంకరమైనటువంటి అప్పుల భారంలో మునిగిపోయావు. నీ ఇంటిలో శాంతి సమాధానం లేదు. కొన్నిసార్లు నీ భార్యని కొడుతున్నావు కోపంతో, బాధని భరించలేక. నీ భార్య అంటుంది, ఎందుకు మనకి జీవితం చచ్చిపోతే బాగుండు అంటుంది. మీ ఇద్దరు కూడా చాలా నలిగిపోయిన అనుభవంలో, అసలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయారు. రెండవదిగా బలవంతంగా ఈ మాటలు వింటున్నారు. మీ హృదయాల్లో చెప్పలేనంత బాధ, వేదన, కన్నీరు, చనిపోవాలి అనే ఆలోచన. కొన్నిసార్లు విసిగిపోయి నీ భార్య మీద చెయ్యి చేసుకొని కొడుతున్నావు. మధ్యవర్తిగా ఉండి ఎవరికో డబ్బు ఇచ్చావు, డబ్బు ఇప్పించావు. ఆ అప్పు సమస్య కూడా నీ మీద పడిపోయింది. ఈరోజు భార్యాభర్త మీ ఇద్దరు కూడా చాలా వేదనతో ఉన్నారు. మధ్యవర్తులుగా ఉండి మీరు డబ్బు కూడా ఇప్పించారు, అది కూడా మీ మీద పడ్డది. ఈరోజు మీకు ఏమనిపిస్తుందంటే, దేవుడు మా ప్రార్థన వింటే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నీవు చేసిన తప్పుకి దేవుని మాట్లాడుతున్నావు, కానీ ఈరోజు నువ్వు నీ భార్య ఇద్దరు మేమే తప్పు చేశాం, మేమే పొరపాటు చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మేము తెలిసి చేశాం, కొన్ని తెలియక కొన్ని చేశాం. ఈ రాత్రి నన్ను, నా కుటుంబాన్ని క్షమించమని భర్తకు, భార్యగా మీరు ప్రార్థన చేసి మీరు మీ హృదయం దేవుని తట్టు తిరిగితే ఈరోజే ఒక సమాధానం మీ ఇంటిపై దిగబోతున్నది. ఆ భార్య భర్తలు ఇద్దరు మీరు బలవంతంగానే ఈ మాటలు వింటున్నారు. ఇక్కడికి వచ్చినా, లైవ్లో ఉన్నా, ఇమ్మీడియట్గా మీరు ట్రై చేయండి జూమ్లోకి రావడానికి, కానీ ఇక్కడ ఉంటే ముందుకు రావడానికి. ప్రభు తప్పకుండా మీకు విడుదల ఇవ్వబోతున్నారు. డబ్బులకి మధ్యలో పడము. చాలా మందికి ఒక చిన్న అనుకోని సంఘటన అందరినీ అందులోకి లాగేసరికి మేము అందరికీ మధ్యలో పడిపోయి చాలా మంది మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది పెడతారు. ఎక్కడి నుండి వచ్చారు నాన్న? హైదరాబాద్ నుంచి. ఈరోజు మీరు దేవునికి అన్నిటికీ దూరం అయిపోయి మధ్యలో వదిలేదు. మా ఫాదర్ నన్ను బలవంతంగా తీసుకుని బలవంతంగా బై ఫోర్స్ వచ్చారు. అసలు రావద్దనుకున్న మొత్తానికి మా డాడీ ఒక్కసారి తీసుకొచ్చి 26 lakhs ఇచ్చాం మమ్మీ. 26 lakhs ఒకరికి మా ఇంట్లో రిలేషన్ అబ్బాయికి, మా బాబాయ్ కొడుకు ఇచ్చాము. ఐపీ లెటర్ పెట్టిండు. చాలా కోర్టు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి అయినా కానీ వాడు మోసం చేశాడు. తిండి లేని పరిస్థితిలో బాబుని స్కూల్కి కూడా పంపించట్లేదు. ఈరోజు ప్రార్థన చేసుకున్నాం మమ్మీ. ఈరోజు కంపల్సరీ దేవుడు అను పేరు పెట్టి ఒక్కసారైనా వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇంతమంది పిలిచినా ఒక్కసారైనా కనీసం నన్ను, నాకున్న ప్రాబ్లమ్స్ బట్టి అన్న వీళ్ళు నా పేరు పెట్టకపోయినా అని ప్రార్థన చేసుకు. దేవుడు కనికర స్వరూపుడమ్మా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన క్షమించమని అడిగితే క్షమించగలిగిన దేవుడు. మీరు చిక్కుబడిన చిక్కులో నుంచి ఏ మనిషి మిమ్మల్ని విడిపించలేడు, కానీ దేవుడు మాత్రం అద్భుతమైనటువంటి కృప చూపుతాడు మీ పట్ల. ఎందుకంటే రైట్ టైం, రైట్ ప్లేస్లోకి వచ్చారు మీరు. సరైన సమయం, సరైన స్థలానికి వచ్చారు. సరైన సమయం ఇది, సరైన స్థలం ఇది. ఇది ఉపవాస ప్రార్థన జరుగుతున్న స్థలం. ఇది దేవుడు దర్శించే ప్లేస్కి వచ్చారు. అనేక మంది విజ్ఞాపన చేస్తున్న ఈ స్థలంలోకి దేవుడే మిమ్మల్ని నడిపించాడు. మీకు రాబుద్ది కాల, బలవంతంగా వచ్చారు మీరంతే, బై ఫోర్స్గా ఇక్కడికి వచ్చారు. కానీ ఎన్నో తిరిగారు, ఎన్నో అలసట మీ జీవితం. ఇలాంటి చిన్న వయసులో మేము ఎన్నో అప్పుల పాలయ్యాం. ఎవ్వరూ పట్టించుకోలే.
చచ్చిపోతామన్న టైంలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృప మా మీద చూపాడు. థ్యాంక్ యూ. మేము కూడా క్షమించమని దేవుణ్ణి అడిగాం. మేము కూడా ఊబిలో దిగామయ్యా, ఇది ఎవరూ మమ్మల్ని లేపలేదు, నువ్వు ఒక్కడివే అని ప్రార్థన చేశాం. ఆయన క్షమాపణ మాకు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టాడు. మనకి ప్రతి దానికి ఒక పాఠం నేర్చుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని మీద ఆధారపడేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడు తప్ప ఎవరిని నమ్మదగిన వారు కారు అనేది కూడా దేవుడు చేస్తాడు. అంతేగాక ఆయన మంచితనం, ప్రేమను కూడా మీ కష్టంలో దేవుడు కనపరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభువు సన్నిధి, మీరు మా దగ్గర రాలా, ప్రభు సన్నిధికి వచ్చారు. అనేక వేల లక్షల మంది ప్రార్థనలు, ఉపవాసములు దైవజన్ చేసిన ప్రార్థన, మీ ఒప్పుకోలు ప్రార్థన, మీ హృదయంలో ఉన్న వేదన, ఒక సొల్యూషన్, ఒక డోర్ దేవుడు మీకు ఓపెన్ చేస్తాడు. ఒక ప్రభువు తట్టు చూడండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన విడిచిపెట్టలేదు అనడానికి గుర్తు ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాడు. విసిగిపోయిన స్థితిలో ఉన్న మీ జీవితాన్ని, కృంగిపోయిన ఉన్న జీవితాన్ని ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన కనికరం చూపే. ధైర్యంగా ఉండండి. కళ్ళు మూసుకొని. ఏం పేరు మీ పేరు? శేఖర్ నా పేరు. నీ పేరమ్మా? నిషామ. కళ్ళు మూసుకో. తండ్రి బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ, వారితో నువ్వు ఉన్నావనియు నీ సన్నిధి ఆ కుటుంబాన్ని కంట్రోల్ చేసి, మానసిక గురి చేసి, అనేక బానిసలోకి, బలహీనతలోకి తీసుకొని వెళ్ళిన ప్రతి ఈవిల్ బయటికి వెళ్ళిపోవునుగాక. పరిశుద్ధాత్మ, ఆ సహోదరిని ఇప్పుడే తాకు. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే డెలివరెన్స్, ఆ చీకటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఆ చీకటి మేఘము, ఇదిగో నాయన, ఆ కుమారునిలో, కుమార్తెలోంచి యేసు నామములో విడుదల ఇప్పుడే. పరిశుద్ధాత్మ విడుదల మీకు ఇస్తున్నాడు. టచ్ హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడే ప్రభా, వారి కాళ్ళల్లో, మోకాళ్ళలో, కడుపులో, ఛాతీ, తల, వేళ్ళలో నుంచి ప్రతి ప్రభావం బయటికి వెళ్ళిపోవునుగాక. వారిని మోసపరచబడిన స్థితి నుండి, ఆ బంధించబడిన స్థితి నుంచి విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక యేసు. విడుదల కలుగునుగాక యేసు. ఇటివరి అందరికీ, బంధకాలు ఉన్న వారందరికీ విడుదల కలుగునుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్. లేపండి. ప్రభు సన్నిధి మీకు తోడై ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.